సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి రాజధాని 3 ఏళ్లలో సాధ్యమేనా? నమస్కారం అండి. అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ అయితే, పోలవరం ఆంధ్రప్రదేశ్కి గుండెకాయలో ప్రవహించే రక్తం. ఈ రెండు గనక కాపాడుకోకపోతే మరి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. మరి అనేక ఇబ్బందులు గురయ్యేదానికి అవకాశం ఉంది. 10 లక్షల కోట్ల అప్పు చేశారు పోయిన ప్రభుత్వము. దానికి వడ్డీలు కడుతున్నాము. అవి కడుతూ కూడా మేము అమరావతిని 3 ఏళ్లలో నిర్మించేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి మంత్రి గారు ఈరోజు ప్రకటన చేశారు. ఎవరు ఎంత అప్పులు చేశారు, ఆ అప్పులకి ఎంత వడ్డీ కడుతున్నారు అనేది లెక్కల్లో తెలుస్తుంది. కానీ అమరావతి నిజంగా 3 ఏళ్లలో మరి అవుతుందా? అమరావతి అనేది ప్రజల రాజధాని అని మనం చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం మరి సౌత్ ఆఫ్రికాలో ఉన్న 3 క్యాపిటల్స్ పద్ధతిలో ముందుకెళ్ళి ఒక్క క్యాపిటల్ కూడా నిర్మితం కాకుండా చేసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ సుమారు 50,000 కోట్ల రూపాయల పనులని అప్రూవ్ చేశారు. దాంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, బిల్డింగ్స్ అన్నీ వచ్చేసినాయి. సుమారు 20 ఇంజనీరింగ్ వర్క్స్ని 11,468 కోట్లతోటి జరుపుకునేదానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చేశారు. ఇది బాగానే ఉంది. అంతేకాకుండా సుప్రీంకోర్టులో 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తాము, కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక అండర్టేకింగ్ కూడా మరి గవర్నమెంట్ గతంలో ఏదైతే 6 monthsలో చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిందో దానికి సంబంధించి చెప్పడం జరిగింది. అది మార్చి 3, 2022లో ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు 3 ఏళ్ళు టైం అడిగారు. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం అంటున్నారు. మరి 3 ఏళ్లలో అయ్యేదానికి అవకాశం ఉందా అని చూస్తే, అంటే 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ వారు అమరావతి నిర్మిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ ప్రజలకు అందరికీ బాగా తెలుసు. చెప్పటం చాలా సులభం, చేయటం చాలా కష్టం. ఎందుకంటే అమరావతి నిర్మాణం అనేది చాలా భవనాలు, ఇతర వసతులు, రోడ్లు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాంతోపాటు అక్కడ ప్రజలు కూడా వెళ్ళి నివసించి వాళ్ళ యొక్క వ్యాపార కలాపాలు లేకపోతే ఇళ్లను ఏర్పాటు చేసుకొని బిజినెస్ ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎలా వస్తుంది? డబ్బు కావాలంటే పరిశ్రమలు అనేవి రావాలి. ముందుగా ఐటీ అనేది ముందుకు రావాలి. అంతేకాకుండా అన్ని సదుపాయాలు, వసతులు మిగతా జిల్లాల్లో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధికి నోచుకోనటువంటి జిల్లాల్లో అభివృద్ధి పదంలో అనేక కార్యక్రమాలు జరపాలి. మానవుడు సుఖంగా జీవించడానికి కావాల్సినటువంటి రోడ్లు, హాస్పిటల్స్, విద్యాలయాలు, ఇటువంటి వసతులన్నీ కూడా ముఖ్యంగా గ్రామాల్లో, క్యాపిటల్స్లో లేకపోతే జిల్లాలో చేసుకోవాలి. అది చేయటానికి వీలవుతుందా, దానికి ఎంత కావాలి అని చూస్తే ఖచ్చితంగా చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ఆదాయం రూపంలో రావాలా, అప్పుల రూపంలో రావాలా? సుమారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ ఒక ప్రామిస్ చేసింది, 15,000 కోట్ల రూపాయలు ఎయిడ్గా ఇస్తామని చెప్పి. ఇది వరల్డ్ బ్యాంక్కి, అదర్ మల్టీలేటరల్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇస్తామన్నారు. మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు వాళ్ళు వచ్చి ఒక పరిశీలన అయితే చేశారు. ఈ చర్యల వల్ల ఈ డబ్బు వాడి అక్కడ అమరావతి నిర్మాణం కనుక జరిగితే దానివల్ల ఏ విధంగా ప్రజా జీవితంలో
మరి మార్పులు వస్తాయి, లాభాలు వస్తాయి అని చెప్పి ఒక పరిశీలన చేశారు. వరల్డ్ బ్యాంక్ అయితే ఇన్ ప్రిన్సిపల్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ ప్రకారం క్లియరెన్స్ ఇచ్చింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక 11,000 కోట్ల రూపాయలు అప్పిస్తానంటుంది. మరి ఈ డబ్బు సరిపోద్దా? ఈ లండన్ బేస్డ్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ఎక్కువ చేంజెస్ ఏమి లేకుండా గతంలో ఏదైతే 2014లో ఒప్పుకున్నారో దాని ప్రకారం ముందుకెళ్లేదానికి స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అయితే 103 ఎకరాల్లో అసెంబ్లీ బిల్డింగు, 250 మీటర్ల టెయిల్ స్ట్రక్చరు, పెనరోమా క్యూ కలిగి ఉన్న, పెనరోమా క్యూ అంటే బాగా చూడటానికి బాగా ఉండే ఒక వ్యూ తోటి అక్కడ ఏర్పడే దానికోసం కృషి జరుగుతుంది. 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇస్తున్నారు, 39 ఫ్లోర్స్ అంటాయి. తర్వాత ఎన్నో బిల్డింగ్స్ని కట్టేదానికి గవర్నమెంట్ ప్లానింగ్ అన్ని జరిపినాయి. ఈ కన్స్ట్రక్షన్ కాస్టే సుమారు 42% పెరిగిందని ఒక అంచనా కూడా వేశారు. ఈ పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో కాస్ట్ పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో అంటే ఈ 3 ఏళ్లలో కూడా మళ్ళీ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. మరి అవన్నీ కనుక గమనించి చూస్తే మరి అనుకున్న 3 సంవత్సరాల్లో ఇది అవుతుందా అంటే అయ్యేదానికి అవకాశం లేనట్టుగా కనపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, వాటి డిపార్ట్మెంట్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి కావాల్సినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా గతంలో ఏదైతే ల్యాండ్స్ 2014-19లో అలాట్ చేశారో అవన్నీ కూడా క్యాపిటల్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఇచ్చినాయి. కానీ ఈ 10 ఏళ్లలో అక్కడ ఎంతవరకు నిర్మాణాలు జరిగినాయి అని చూస్తే చాలా తక్కువ జరిగినాయి. ఇంకా జరుగుతాయా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. తర్వాత ఒక ట్రంక్ రోడ్స్ అమరావతిలో NH16కి భాగంగా కట్టేయి చాలా తక్కువ కన్స్ట్రక్షన్ జరిగింది. మళ్ళా ఇంకా ఎక్కువ స్టేజెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా 57 కిలోమీటర్ల లాంగ్ రైల్వే లైన్ ఎరుపాలెం ఖమ్మం డిస్టిక్ నుంచి తెలంగాణలో నంబూరు గుంటూరు డిస్టిక్ దాకా వయా అమరావతి తీసుకొస్తున్నారు. దీనివల్ల ఒక విధంగా చెప్పాలంటే అమరావతికి ఎక్కువ మంది వచ్చిపోయేదానికి ఒక కన్వీనియన్స్ అవకాశం ఏర్పాటు చేసినట్టే. కానీ జనంలో టాక్ ఏంటంటే ఈ రైల్వే లైన్ ఏర్పడినందువల్ల డెవలప్మెంట్కి అది వెనక్కి తీసుకుపోతుంది, రైల్ లైన్కి అటు ఇటు ఉన్న పొలాలకి వాల్యూ ఉండదు, అదే రోడ్ లైన్ అయితే వాల్యూ ఉంటుంది అనేది ఎక్కువ మంది అక్కడ చర్చించుకుంటున్నారు. దీన్ని కూడా రైల్ లైన్తో పాటు ఒక రోడ్ లైన్ కూడా సరి సమానంగా ఏర్పాటు చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ రైల్వే లైన్ వల్ల కూడా ఎక్కువ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. అయితే టెండర్ ఫ్లోటింగ్ ప్రాసెస్ అంతా జరిగి ముందుకెళ్ళి అమరావతిలో ఏదైతే గవర్నమెంట్ అనుకోని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కష్టపడి చేస్తుందో అది జరగాలంటే అందరి యొక్క కృషితో పాటు డబ్బు చాలా కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది? కేవలం సెంట్రల్ గవర్నమెంట్లో ఈ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అంటే బీజేపీ జనసేన కలిసి ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సహకారంతో ముందుకెళ్ళిపోయేదానికి అవకాశం ఉందా? లేదంటే ఈ ప్రాజెక్టు ఇంకా డ్రాగ్ అని 3 ఏళ్లలో కాదు ఇంకా 5-10 సంవత్సరాలు అయినా కానీ కాకుండా పోయేదానికి ఏమేంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక ప్రణాళిక ప్రకారం రచించుకొని ముందుకెళ్ళాలి. ఉదాహరణకి 164 సీట్లు 170 సీట్లలో గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాయి. అంటే సుమారు 21 సీట్లు మాత్రమే వైసీపీ పార్టీకి వచ్చినాయి. దానికి కారణం వాళ్ళు సౌత్ ఆఫ్రికా మోడల్లో 3 స్టేట్ క్యాపిటల్స్ పెడతామని చెప్పి వెళ్ళటం, ఒక్కటి కూడా సరిగా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వకపోయినందువల్ల మరి ఈ పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి రాబోయే
ఎన్నికల్లో అంటే 2029లో ఇప్పుడున్న పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలకు రాకుండా ఉండాలంటే ఈ 3 ఏళ్లలో ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్స్ అమరావతిలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అది చేయటానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రచించుకొని టెండరింగ్ ప్రాసెస్ ప్లాన్స్ గీయటమే కాకుండా దానికి ఫండ్స్ని కేవలం అప్పుల్లో ఇతరుల దగ్గర నుంచి తీసుకొచ్చి కట్టడమే కాకుండా అక్కడ ఉన్న భూముల్ని కూడా తక్కువ భూముల్ని అమ్ముతూ అక్కడే రాష్ట్రం మొత్తం మీద ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చి ఆ ఇండస్ట్రీస్ ద్వారా ముఖ్యంగా ఐటీ ద్వారా ఉద్యోగాలు యువతకి తీసుకొచ్చి ఏదైతే లోకేష్ గారు చెప్తున్నారో ఇన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పి అవన్నీ కూడా తోడై రావాలి. అదేవిధంగా పోలవరంలో ఎత్తు ఏదో తగ్గించారంటున్నారు, దాని మీద కూడా పరిశీలన చేసుకొని అక్కడ పోలవరం యొక్క ఎత్తు, ఆ డ్యామ్ ఎత్తు ఎంత ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కానీ లేదా అన్ని ప్రాంతాలకి ఒరిస్సాకు కూడా కొంత నీళ్లు పోతున్నాయి, ఏరియా ఎక్కువ నీళ్లు పోతాయట, అక్కడికి కానీ ఇతర ప్రదేశాలకు కానీ తెలంగాణకు కానీ ఏదైతే ఒరిజినల్గా నీళ్లు పోయేదానికి కావాల్సిన పరిస్థితులు అక్కడ ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేస్తే తప్ప సెల్ఫ్ సఫిషియెంట్గా అమరావతి ముందుకొచ్చి 3 ఏళ్లలో కంప్లీట్ చేసే అవకాశం లేదు. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన సహాయ సహకారాలు కూడా పొందుతూ ఖచ్చితంగా అమరావతి 3 ఏళ్ళు కాకపోయినా కనీసం 4-5 ఏళ్లలో అయినా కానీ ఒక క్యాపిటల్గా ఏదైతే పీపుల్స్ క్యాపిటల్ అంటున్నామో అది ఏర్పడే విధంగా చేయాలి. దీంట్లో భాగంగా రియల్ ఎస్టేట్లో అసలు అక్కడ ఏమీ జరగలేదు, రేట్లు పెంచేశారు. ఎంత రేట్లు పెంచారంటే 30% నుంచి 40% దాకా రేట్లు పెరుగున్నాయని చెప్తున్నారు. దురదృష్టవశాత్తు విజయవాడలో వచ్చిన వరదల వల్ల అక్కడ రేట్లు కొంచెం స్టాండ్ స్టిల్ అయ్యి ముందుకు ఎక్కువ కాకుండా ఆగినాయి. కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడిన బాధలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఆవిరావిరని ఉన్నారు. ఏదో విధంగా రేట్లు పెంచేసి ప్రజల్ని మోసం చేసి అక్కడ ఎక్కువ రేట్లకి అమ్మేస్తే వాళ్ళ బడ్డను పోద్ది. కానీ కొనుక్కున్నవాడు వాడు ఎలా నష్టపోకుండా ఉండాలంటే వాడు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని ఏరియాస్లో కొంత సీలింగ్ అనేది కూడా పెట్టాలి. ఇక్కడ ఇంతే అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీని వాల్యూ ఇంతే రాబోతుంది కాబట్టి ప్రజలకు ఒక అవగాహన ఏర్పాటు చేసి గతంలో లాగా ఒక బబుల్ లాగా రియల్ ఎస్టేట్ బబుల్ లాగా పైలిపోయే విధంగా చేసుకోకుండా ఉండాలి. అలా జరగాలంటే ప్రజలు ప్రభుత్వం ఏకమయ్యి ఒక అడుగు ముందుకేసి ప్రజలకు అందరికీ ఏవైతే వాగ్దానాలు ఎలక్షన్లప్పుడు చేశారో అవి చేస్తూ ఈ అమరావతి పోలవరం 2 కళ్ళులాగా గవర్నమెంట్ చేయాలని ఉంది, చేస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉన్నాయి కాబట్టి అవేదానికి అవకాశం లేదు. కాబట్టి సమగ్రమైన ప్రణాళికతోటి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఐటీ రంగము, తర్వాత రైతులు ఈ మధ్య హైదరాబాద్ తెలంగాణలో ఒక రైతు 12 లక్షల రూపాయలు అప్పు చేసుకొని నిన్న అనుకుంటా అది కట్టలేక చచ్చిపోయాడు. కొంత పొలం కౌలుకు తీసుకొని కొంత 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు అంటే రైతుల పరిస్థితి అధ్వానంగా దీనంగా ఉంది. మరి అమరావతి ఆ ఏరియాల్లో రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలు అటు లోన్స్ ఇవ్వడంలో కానీ పురుగు మందులు ఇవ్వడంలో కానీ లేదా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తే అవి ఇవ్వటంలో కానీ కనీసం తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఎంతో చేస్తుందో అలా ఇక్కడ కూడా చేస్తే తప్ప రైతులు బాగుపడలేదు. రైతులు బాగుంటేనే మరి సంక్రాంతి పండగ అనుకోండి లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కానీ జరిగేదానికి అవకాశం లేదు. ఇవన్నీ జరగాలని నేను ఆశిస్తున్నా, కానీ అక్కడ పరిస్థితులు అయితే అలా లేవు. కాబట్టి ఒక్కసారి అందరినీ హెచ్చరిస్తున్నాను, అందరూ కూడా పూర్తి సమయాన్ని సహకారాన్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఎక్కడ తప్పు జరగకుండా కరప్షన్ లేకుండా పారదర్శకతతోటి జవాబుదారీతనంతో ముందుకెళ్తే ఖచ్చితంగా అమరావతి నిర్మాణం 3 ఏళ్ళు కాకపోయినా 6 ఏళ్లలో ఏర్పడుతుంది. పోలవరం కూడా ఏర్పడి ఈ రెండు కళ్ళగా
కళ్ళులాగా ఈ మరి ఆ గుండె, అమరావతి గుండె, ఆ, పోలవరం వచ్చి రక్తం, పరిశుద్ధమైన రక్తంతో ప్రవహిస్తే ఆ ఆంధ్ర రాష్ట్రం అనేది 3 పూలు 6 కాయలుగా ముందుకెళ్తుందని చెప్తూ మీరందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు ఇస్తున్నాను. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.